అందరికీ నమస్కారం. అందరు కూడా తెలుసు ప్రజల ఒక అమాయకత్వాన్ని లేదంటే ఏదో ఒక ఆశ చూపించి సైబర్ నేరగాళ్ళు చాలామంది పబ్లిక్ని మోసం చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ పోలీసు ఈ సైబర్ క్రైమ్ క్రిమినల్స్ పైన చాలా ఉక్కుపాతం మోపుతుంది. మనము గత 3 నెలల నుంచి ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతోని దేశవ్యాప్తంగా మన టీమ్స్ పంపించి కొన్ని నేరస్తులను పట్టుకోవడానికి మనము ప్లాన్ చేయడం జరిగింది. దాని భాగంగా ఆక్టోపస్ 1ను మనం చేపట్టి, ఎందుకంటే ఈ సైబర్ క్రైమ్లో విక్టిమ్తో పాటు సైబర్ క్రైమ్ క్రిమినల్స్ ఉన్నారు, వాళ్ళకు హెల్ప్ చేసిన బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది, అట్లానే ఒక గోస్ట్ సిమ్స్ని సరఫరాజ్ చేసే ఒక ముఠా కూడా ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. అన్నీ కూడా మనము ఒకసారి డిసిఫర్ చేయడానికి ఛేదించడానికి ఈ ఒక ఆక్టోపస్ ఒక ఆపరేషన్ని మనము చేపట్టాను. సో ఆక్టోపస్ 1లో మనము దాదాపు 16 స్టేట్స్లో మన టీమ్స్ పంపించి 850 కేసెస్ పైన నేరాల్లో పాల్గొనే సైబర్ క్రిమినల్స్లో 350 మ్యూల్ అకౌంట్స్ని అట్లానే 117 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంత స్థాయిలో ఒక దేశవ్యాప్తంగా ఆపరేషన్ను మొదటిసారిగా జరిగింది. అది కూడా మన హైదరాబాద్ పోలీసు చేసింది. తర్వాత ఆక్టోపస్ 2లో 9 స్టేట్స్లో మన టీమ్స్ పంపడం జరిగింది. 52 మందిని మనం అరెస్ట్ చేశాను. ఆక్టోపస్ 1లో మన ఫోకస్ అంతా మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ పైన మన ఫోకస్ చేస్తే, మనము సెకండ్ ఆపరేషన్లో ఆక్టోపస్ 2.0లో ఈ బ్యాంక్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎవరెవరు ఈ యొక్క మ్యూల్ అకౌంట్ సరఫరా చేస్తున్నారు, వాళ్ళపైన ఉక్కుపాదం మోపడం జరిగింది. దాదాపు మనము 52 మంది అరెస్ట్ చేస్తే దాంట్లో 32 మంది బ్యాంక్ ఆఫీషియల్స్. ఇంత పెద్ద సంఖ్యలో బ్యాంక్ ఆఫీషియల్స్ అరెస్ట్ కావడం ఒక దేశ చరిత్రలోనే మొదటిసారి. మన ఆక్టోపస్ 2.0లో చూసింది ఏమంటే, బ్యాంక్లో చాలా లూపోల్స్ ఉన్నాం, దాన్ని మనము ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఒక సైబర్ క్రైమ్ క్రిమినల్స్కి ముఖ్యంగా మెయిన్ లైఫ్ లైను ఈ మ్యూల్ అకౌంట్స్. ఈ మ్యూల్ అకౌంట్స్ లేకపోతే వాళ్ళు నేరానికి పొలగడానికి అవకాశం లేదు. అందుకు మనము బ్యాంకింగ్ వ్యవస్థ పైన మనము చాలా ఫోకస్ చేయడం జరిగింది. అక్కడికే వదలకుండా మనము వివిధ బ్యాంక్ మేనేజ్మెంట్స్తో మాట్లాడాను, ఆర్బీఐ గవర్నర్తో మాట్లాడాను, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ గారితో మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒక లెవెల్ ఆఫ్ అవేర్నెస్ రావడం జరిగింది. బ్యాంకింగ్ మేనేజ్మెంట్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లో కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్స్ కూడా కొంత అవేర్నెస్ రావడం జరిగింది. డెఫినెట్లీ వచ్చే రోజు ఆ ఒక ఎక్కడెక్కడ లూపోల్స్ ఉన్న దాన్ని కూడా పరిష్కారం చేయడానికి వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా సిద్ధమవుతున్నారు. సో నెక్స్ట్ ఈ యొక్క మ్యూల్ అకౌంట్ హోల్డర్సు ప్లస్ బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది. ముఖ్యంగా ఇంకోటి నెట్వర్క్ గోస్ట్ సిమ్ నెట్వర్క్. అంటే గోస్ట్ సిమ్ అంటే నా పేరుతోనే ఉన్న సిమ్ ఇంకోటి వాడు వాడడము, అంతే. అది పేరంతా నాదే ఉంటుంది, సిమ్ కూడా నాదే ఉంటుంది, నాదే బయోమెట్రిక్స్ ఉంటుంది, నాదే ఆధార్ కార్డు ఉంటుంది, బట్ అది యూజ్ చేసేవాళ్ళు వేరే వాళ్ళు. అది ఒక గోస్ట్ సిమ్ నెట్వర్క్. దాన్ని ఛేదించడానికి మనము ఆక్టోపస్ 3.0 స్టార్ట్ చేయడం జరిగింది. సో దాదాపు 10 రోజు ఆల్మోస్ట్ 13 స్టేట్స్లో మనము ఈ ఒక ఆపరేషన్ చేపట్టాను. సో దాదాపు 66 మందిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ చీటింగ్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. దాంట్లో మనము ఐడెంటిఫై చేసింది 44 మంది గోస్ట్ సిమ్ హోల్డర్సు. అంటే పేరేమో వేరే వాళ్ళు, వాడేవాళ్ళు వేరే వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. అట్లానే ఎందుకంటే ఎట్లా బ్యాంకింగ్లో లోపాలు ఉన్నాం, ఇక్కడ కూడా ఈ టెలికాం ఆపరేటర్స్ కూడా చాలా లోపాలు ఉన్నాం, అది గుర్తించడానికి. అట్లానే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ప్రూవ్ అయిన తర్వాత దాదాపు 20 మంది పిఓఎస్ ఏజెంట్స్ని అట్లానే టెలికాం ప్రమోటర్స్ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ముఖ్యంగా ఇలాంటి గోస్ట్ సిమ్ని ఒక్కసారి అన్నీ కలెక్ట్ చేసి వీరు సైబర్ క్రిమినల్స్ ఇచ్చే ఒక ఇద్దరు కూడా గోస్ట్ సిమ్ సప్లయర్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఒక 20 మందిలో ఎయిర్టెల్కి సంబంధించిన 7 అధికారులు ఉన్నారు, అట్లానే జియోకి చెందిన 3 ఉన్నారు, వోడాఫోన్ ఐడియాకు చెందిన 10 మందిని మనము ఈ ఒక పిఓఎస్ ఏజెంట్స్ని ప్లస్ అదేవిధంగా టెలికాం ప్రమోటర్స్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది. సో దాన్ని మనము ఛేదించడానికే ఈ ఆక్టోపస్ 3.0ని పెట్టడం జరిగింది. ఈ ఆక్టోపస్ 3.0లో మనం మొత్తము 1194 సబ్స్క్రైబర్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తము వందలాది కోట్ల రూపాయలు ఈ ఒక సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది. దాంట్లో మనము దాదాపు 544
సిమ్ కార్డ్స్ని మనము సీజ్ చేయడం జరిగింది. ఇంకా దాదాపు 432 సిమ్స్ ఇంకా సీల్డ్ ఉన్నావు. ఆల్మోస్ట్ దే వర్ రెడీ టు బి డిస్పాచ్ టు ది సైబర్ క్రిమినల్స్కి. ఇవి మళ్ళీ వచ్చే రోజు 432 సిమ్స్ మళ్ళీ ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. మొత్తము 1194 సిమ్స్ని మనం సీజ్ చేశాను. వచ్చే రోజు ఇంకా దీనిపైన కూడా ఇంకా ఉక్కుపాదం మోపుతాను. అట్లానే పిఓఎస్ ఏజెంట్స్ మళ్ళీ టెలికాం ప్రమోటర్స్ కూడా గుర్తుంచుకోవాలి. మీరు నెక్స్ట్ టైం ఎక్కడ ఇన్వాల్వ్ అయితే ఇంకా చాలా గట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చాలామంది ఈ యొక్క క్రైమ్లో ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. ఇట్లానే చాలా నంబర్సు ఈ సెక్స్టార్షన్ కేసెస్ కావచ్చు, లేదా డిజిటల్ అరెస్ట్ కావచ్చు, లేదంటే డేటింగ్ యాప్స్లో కావచ్చు, అన్నీ కూడా మన ఇండియన్ నంబర్స్ ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఇది ఒక చాలా ఊహాత్మకంగా ఈ యొక్క క్రైమ్ జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ బ్యాంకర్స్ ఇన్వాల్వ్ ఉన్నారు, తర్వాత ఈ టెలికాం ఆపరేటర్స్ ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. ఈ ఆక్టోపస్ 3.0ని చాలా సీరియస్గా హైదరాబాద్ సిటీ పోలీస్ తీసుకోవడం జరిగింది. సో ఈ ఒక ఇష్యూ పైన మనము డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్కి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనం దృష్టికి తీసుకెళ్తాము. అట్లానే ఈ ఒక ఎవరెవరు ప్రమోటర్స్ ఉన్నారు, టెలికాం ప్రమోటర్స్, ఎయిర్టెల్ కావచ్చు, వోడాఫోన్ ఐడియా వాళ్ళు కావచ్చు, జియో వాళ్ళు కావచ్చు, వాళ్ళందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తాను. ప్రజలు అర్థం చేసుకోవాలి, మీరు ఈ ఒక మీ పేరుతో ఎన్ని సిమ్స్ ఉన్నాయని చెప్పి చెక్ చేసుకోవడానికి sancharsati.gov.in అని చెప్పి ఒక స్పెషల్ పోర్టల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇమీడియట్లీ దాన్ని విజిట్ చేయండి. మీకు విజిట్ చేస్తే మీకు తెలిసిపోతుంది మీ పేరుతో ఏమున్నావు. సో ఇమీడియట్లీ మీరు కన్సర్న్ టెలికాం ఆపరేటర్స్ చెప్పి ఇదంతా మీరు అది స్టాప్ చేయడానికి, బ్లాక్ చేయడానికి చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈ ఒక్క మొత్తం ఆక్టోపస్ 3.0లో మన హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి చాలా టీమ్స్, చాలా ఆఫీసర్స్ ఇన్వాల్వ్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను పేరు పేరు అభినందిస్తున్నాను. ప్రజలు గుర్తు చేసుకోవాలి, మీకు ఎక్కడైనా పొరపాటు మీరు మోసం పోతే ప్లీజ్ కాల్ 1930. ఇది చాలా గోల్డెన్ అవర్లో, ఇది చాలా పనికి వస్తుంది. మీరు అందరూ కూడా 1930కి కంప్లైంట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. అట్లానే మీరు www.cybercrime.gov.inకి మీరందరూ కూడా లాగిన్ అయ్యి మీ ఒక కంప్లైంట్ని, ఫిర్యాదుని చేయండి అని చెప్పి కోరుతున్నాను. సో ఎప్పుడు కూడా మనము వెంట హైదరాబాద్ సిటీ పోలీస్ ఉంటుంది. ఈ సైబర్ క్రైమ్స్ పైన చాలా ఉక్కు పాదం మోపుతాను. ఇంకా వచ్చే రోజు కూడా ఇలాంటి ఆపరేషన్స్ ఇంకా దేశవ్యాప్తంగా చేపట్టి ఈ మొత్తం ఈ ఒక వలను ఛేదించడానికి హైదరాబాద్ సిటీ పోలీసు కసరత్తు చేయడం జరుగుతుంది.